అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 25వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. నా అనుకునే వాళ్ళు మిస్ అవుతే ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు సార్. ఎందుకంటే నాకు నా వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఫస్ట్ టైమ్ చాలా బాధగా ఉంది. సార్, మేడంని నేను చూసింది ఫస్ట్ టైము అయినా అది కూడా చాలా తక్కువ టైమే. అయినా కూడా నాకే ఇంత బాధగా ఉంటే అలాంటిది మీరంత బాధలో ఉండి ఉంటారు. అందుకే నాకు తోచిందేదో నేను చేస్తున్నాను సార్. అంతే అంది రాధ. నాకు ఒక్క మాట ఇస్తావా రాధా అన్నాడు కార్తీక్. ఏంటి సార్ అంది రాధ. క్రిష్ ఆంటీని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఇప్పుడు ఆంటీ మొత్తం తనకు లేదు అని తెలిసి క్రిష్ చాలా బాధలో ఉన్నాడు. నేను ఎంత తనతో ఉన్నా కూడా నేను నీలా చూసుకోలేనేమో అని నాకు అనిపించింది. అందుకే నీకేమీ ప్రాబ్లం లేకపోతే క్రిష్ని జాగ్రత్తగా చూసుకుంటావా అన్నాడు కార్తీక్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది రాధ. ఒక్క నిమిషం కార్తీక్ కూడా ఏమీ మాట్లాడలేదు. తర్వాత సరేలే రాధా! వాడి జీవితం ఎలా అవ్వాలి అని ఉంటే అలా అవుతుంది అన్నాడు. అయ్యో సార్! అలా అనకండి సార్. నేను చూసుకుంటాను అంది రాధ. థాంక్యూ రాధా అన్నాడు కార్తీక్. సార్, క్రిష్ సార్ కనిపించటం లేదు. రూమ్‌లో ఒక్కడే బాధపడుతూ ఉన్నారేమో. మీరు సార్ దగ్గరికి వెళ్ళండి సార్ అంది రాధ. స్లీపింగ్ పిల్ ఇచ్చాను. అలాగే ఏడ్చుకుంటూ కూర్చొని ఏమైపోతాడో అని భయం వేసింది. ఒక రాత్రి అయినా ప్రశాంతంగా పడుకుంటాడు అని అలా చేశాను అన్నాడు బాధగా కార్తీక్. రాధ కూడా చాలా బాధపడుతూ ఉంది. సరే రాధ, నువ్వు ఆ రూమ్‌లోకి వెళ్ళి పడుకో. నేను క్రిష్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కార్తీక్ క్రిష్ దగ్గరికి వెళ్ళబోయాడు. రాధ లక్ష్మి ఉన్న రూమ్‌లోకి వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళ్ళి కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది శివాని. చాలా సేపు చూసింది కానీ కార్తీక్ రాలేదు. సైలెంట్‌గా క్లాస్‌లోకి వెళ్ళిపోయింది. శివాని డల్‌గా ఉండటం చూసిన మానసి, ఇదేంటి ఇది ఇంత డల్‌గా ఉంది అనుకొని, ఫైర్ బ్రాండ్ ఏమైంది అంత డల్‌గా ఉన్నావు అని అంది. ఏం లేదే. వాడు ఈరోజు కాలేజీకి రాలేదు. ఎందుకు అంది శివాని. ఆ! ఏంటి అంది మానసి. అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న శివాని మానసి అలా అనగానే నార్మల్ అయ్యి ఏం లేదులే, నేనేం అనలేదు అని అంది. పాపం క్రిష్ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. అందుకే కార్తీక్ అక్కడే ఉన్నట్టున్నాడు. నేను వెళ్తే బాగున్ను, కానీ మానస్ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోయింది మానసి. మానసి అలా ఆలోచిస్తూ ఉండటం చూసి నీకేమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంది శివాని. శివాని అలా అనగానే నార్మల్ అయ్యి ఏమీ లేదు. మా ఫైర్ బ్రాండ్ ఎవరి గురించో డీప్‌గా ఆలోచిస్తుంది. అతను ఎవరు అయి ఉంటారు అని ఆలోచిస్తున్నాను అంది మానసి. ఏయ్! అలా ఏం లేదు. నేను ఎవరి గురించి ఆలోచిస్తాను? ఎవరి గురించి ఆలోచించటం లేదు అంది శివాని. నిన్ను అడిగినా నువ్వేమీ చెప్పవు అని నాకు తెలుసులే గానీ, నీకు నువ్వైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పుకో. లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్ అవుతుంది అంది మానసి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అంత లేదు అక్కడ అంది శివాని. సర్లే, ఈరోజు పానీపూరి తినడానికి వెళ్దామా అంది మానసి. ఈవినింగ్ అయినా కార్తీక్ వస్తాడేమో, తనని కలవాలి అని అనుకుంది శివాని. కానీ మానసి అలా అడగంగానే అటు రాను అని చెప్పలేక, ఎటు వస్తాను అని చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఎప్పుడు పానీపూరి అనగానే ఓకే అనే శివాని అలా సైలెంట్‌గా ఉండటంతో, ఓయ్! ఏంటి అలా సైలెంట్ అయిపోయావు అంది మానసి. అబ్బా! ఏం లేదులే, వెళ్దాం తిందాం అంది శివాని. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మిగతా ఫ్రెండ్స్ కూడా దగ్గరకు వచ్చి వేరే టాపిక్ గురించి మాట్లాడటంతో అందరూ అది డిస్కస్ చేస్తూ ఉండిపోయారు. 10 గంటలకి మెలకువ వచ్చి లేచి కూర్చొని తల తిరుగుతున్నట్లుగా అనిపించటంతో తల పట్టుకొని మెల్లగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రూమ్‌లో నుండి బయటకి వచ్చి హాల్‌లో కూర్చొని మమ్మీ టీ అని అరిచాడు. ఎవరి వర్క్‌లో వాళ్ళు ఉన్న మెయిడ్స్ క్రిష్ అలా అడిగేసరికి అందరూ క్రిష్ వైపు చూశారు. ఒకేసారి మమ్మీ లేదు అని గుర్తుకు వచ్చి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు క్రిష్. సార్, టీ తీసుకోండి అని టీ కప్పు తీసుకొచ్చి క్రిష్‌కి ఇవ్వటానికి ట్రై చేసింది రాధ. కానీ క్రిష్ అదేమీ పట్టించుకోకుండా అక్కడి నుండి మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడికి వచ్చిన లక్ష్మి అది చూసి నేనిస్తాను ఇవ్వమ్మా అని టీ తీసుకొని క్రిష్ రూమ్‌లోకి వెళ్ళింది. నాన్నా క్రిష్, టీ తీసుకో నాన్నా అని అంది. నాకు వద్దాంటీ అన్నాడు క్రిష్. నువ్వు ఇలా ఏమీ తాగకుండా తినకుండా ఉంటే మమ్మీ పైనుండి చూసి ఎంత బాధపడుతుంది. నువ్వు హ్యాపీగా ఉంటేనే మమ్మీ హ్యాపీగా ఉంటుంది. ఆ విషయం నీకు తెలుసు కదా అంది లక్ష్మి. తనకి తాగాలి అని లేకపోయినా అందర్నీ బాధ పెట్టటం ఇష్టం లేక టీ కప్ తీసుకున్నాడు క్రిష్. లక్ష్మి కిందకి వెళ్ళగానే మామ్,
నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు కార్తీక్. మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళి ఏం చేస్తాను అంది లక్ష్మి. నీకు హెల్త్ బాగుండదు. ఇక్కడే ఉండి నువ్వు ఇంకా ఈ టెన్షన్ పడుతూ నీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే చాలా కష్టం. నేను క్రిష్‌ని చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అన్నాడు కార్తీక్. రాధా! నువ్వే క్రిష్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి అంది లక్ష్మి. సరే అన్నట్టుగా తల ఊపింది రాధ. మమ్మీ నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా అని లక్ష్మిని తీసుకొని వెళ్ళాడు కార్తీక్. జగదీష్ కూడా ఇంట్లోనే ఉండటంతో టీ కప్ తీసుకొని జగదీష్ రూమ్‌కి దగ్గరికి వెళ్ళింది రాధ. జగదీష్ టీ కప్ తీసుకొని థ్యాంక్ యూ అమ్మా అన్నాడు. నో మెన్షన్ సార్ అంది రాధ. నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా అన్నాడు జగదీష్. చెప్పండి సార్ అంది రాధ. క్రిష్‌ని కొంచెం జాగ్రత్తగా చూసుకో అమ్మా. నాకు ఆ అదృష్టం ఎలాగో లేదు అన్నాడు జగదీష్. మీరు బాధపడకండి సార్. నేను చూసుకుంటాను. టీ చల్లారిపోతుంది. తాగండి. నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది రాధ. అప్పటికే మేట్స్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టి ఉండటంతో క్రిష్ కోసం తాను ప్రిపేర్ చేసి క్రిష్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కి పిలవటానికి రూమ్‌లోకి వెళ్ళింది రాధ. యశోద ఫోటో చేతిలో పట్టుకొని ఆ ఫోటోని చూస్తూ సైలెంట్‌గా కూర్చున్నాడు. క్రిష్‌ను అలా చూడగానే రాధకి చాలా బాధగా అనిపించింది. కొంచెం సేపు అలాగే నిలబడి చూసి లోపలికి వెళ్ళి సార్ అని పిలిచింది. క్రిష్ రాధను చూసి రాధ నువ్వా? రూమ్‌కి వెళ్ళిపో ఇంకా అన్నాడు క్రిష్. సార్ మీరు టైంకి తిని నార్మల్‌గా ఉండండి. నేను వెళ్ళిపోతాను అంది రాధ. నేను ఉండి మాత్రం ఏం ఉపయోగం చెప్పు? నాకంటూ ఎవరున్నారు? మా మమ్మీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంక నేను ఎలా ఉంటే ఏంటి అన్నాడు క్రిష్. సార్ అలా అనకండి. మీరు బాగుంటేనే మేడం పైనుండి చూస్తూ సంతోషంగా ఉంటారు. మీరు ఇలా బాధపడుతూ ఉంటే మేడంకి కూడా బాధగానే ఉంటుంది. అయినా మీకు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నారు సార్? మీ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ మీ బిడ్డలతో సమానం. మీరు సరిగ్గా ఉండి కంపెనీని బాగా చూసుకుంటేనే కదా మీ ఎంప్లాయీస్ అందరూ బాగుండేది. మీరు ఒక్కరు బాగుంటేనే అన్ని వేల కుటుంబాలు బాగుంటాయి సార్. అందరి సంతోషంలో మేడం బ్రతికే ఉంటారు సార్ అంది రాధ. క్రిష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. మీకోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది సార్. రండి తిందురు గాని అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది రాధ. నిత్య ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని వెళుతూ ఉంటే కార్ సడన్‌గా ఆగిపోయింది. డ్రైవర్ ఏమైంది అని అంది నిత్య. ఏమో మేడం చూస్తాను అని దిగి చెక్ చేశాడు డ్రైవర్. కానీ తనకి ఏమీ అర్థం కాలేదు. కార్‌లో కూర్చొని విసుగు వచ్చి కార్ దిగి ఏమైంది నీకు చూడటం వచ్చా? లేదంటే మెకానిక్‌ని నిన్ను పిలిపించు అర్జెంట్‌గా అంది నిత్య. మేడం ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలియటం లేదు. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉన్నారో చూస్తాను. నేను ఇంటికి కాల్ చేసి ఇంకొక కారు రప్పిస్తాను మేడం. మీరు వెళ్ళండి అన్నాడు డ్రైవర్. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర నుండి కారు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను. బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అంది నిత్య. అమ్మో! వద్దు మేడం. సార్‌కి తెలిస్తే నన్ను తిడతారు అన్నాడు డ్రైవర్. ఏమీ అనరు. నేను డ్యాడీతో చెప్తానులే గానీ, నీ పని నువ్వు చూసుకో అంటూ కొంచెం ముందుకు వెళ్ళి నిల్చొని క్యాబ్ బుక్ చేసుకోవటానికి ట్రై చేసింది నిత్య. కానీ క్యాబ్స్ అవైలబుల్‌గా లేకపోవడంతో షట్ క్యాబ్స్ కూడా అవైలబుల్‌గా లేవు అని అనుకుంటూ ఉంది. అప్పుడే మానస్ అటు నుండి వెళ్తూ నిత్య అక్కడ ఆగి ఉండటం చూసి ముందుకు వెళ్ళిన వాడు కారు స్లో చేసుకొని బ్యాక్‌కి వచ్చి నిత్య ముందు కారు ఆపి మిస్ నిత్య మీరేంటి ఇలా రోడ్డుపై నిల్చొని ఉన్నారు? ఎనీ హెల్ప్ యూ? అన్నాడు మానస్. నో థాంక్స్ అంది నిత్య. సరే నీ ఇష్టం. ఇక్కడ క్యాబ్స్ అవైలబిలిటీ ఉండదు. మెకానిక్స్ కూడా అవైలబుల్‌గా ఉండరు. సో, ఇంకా ఏం చెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో అని వెళ్ళి కార్‌లో కూర్చొని నిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మానస్. ఇంటి దగ్గర నుండి కార్ రావాలన్నా చాలా టైం పడుతుంది. ఈ కార్ రిపేర్ అవ్వటం లేదు. క్యాబ్స్ అవైలబిలిటీ కూడా లేదు. ఇంక తనతో వెళ్తేనే బెటర్ అనుకోని డ్రైవర్ నేను అతనితో వెళుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడికి నా కార్ తీసుకొనిరా అని చెప్పి కార్ ఎక్కింది నిత్య. నిత్య కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు మానస్. ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నారు. సైలెన్స్‌ని బ్రేక్ చేస్తూ నేమ్ తెలుసుకున్నావు. ఇంకా ఏం తెలుసుకున్నావు నా గురించి అంది నిత్య. నువ్వు నాకు తెరిచిన పుస్తకం బేబీ. ఇప్పుడు నువ్వు వెళ్ళబోతున్న పార్టీ వరకు కూడా మొత్తం తెలుసు అన్నాడు మానస్. నా గురించి తెలుసుకోవటం వల్ల నీకేంటి లాభం? అంది నిత్య. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. సో అన్నాడు మానస్. ఇన్ని తెలుసుకున్న వాడివి నాకు లవర్ ఉన్నాడని తెలుసుకోలేదా? అంది నిత్య.
తెలుసుకున్నాను బేబీ. విశాల్‌తో నీకున్న పరిచయం నాకు తెలుసు. పేరుకు మాత్రమే వాడు నీ లవర్. కానీ వాడిని నీ అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నావని కూడా నాకు తెలుసు. ఈరోజు నువ్వు వాడికి బ్రేకప్ చెప్పబోతున్నావని కూడా నాకు తెలుసు అన్నాడు మానస్. అవన్నీ నిజమే అవ్వటంతో ఇంకేమీ మాట్లాడలేదు నిత్య. నిత్య ఏమీ మాట్లాడకపోవటంతో తను కూడా సైలెంట్‌గానే ఉన్నాడు మానస్. నిత్య వెళ్ళవలసిన ప్లేస్ రాగానే కారాపి నిత్య కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే 1 మినిట్ బేబీ అన్నాడు. నిత్య కార్ డోర్ ఓపెన్ చేయకుండా మానస్ వైపు చూసింది. లవ్ యూ బేబీ అని కిస్ పెట్టి నౌ యూ కెన్ గో అన్నాడు మానస్. రేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు? నాకే కిస్ చేస్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అంది నిత్య. అంత ఆవేశపడకు బేబీ. ఎప్పటికైనా నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు. పో పార్టీకి లేటవుతుంది. ఫాస్ట్‌గా వెళ్ళు అన్నాడు మానస్. నిజంగానే పార్టీకి లేటవుతూ ఉండటంతో మానస్‌తో ఆర్గ్యూ చేయకుండా కారు దిగి వెళ్ళిపోయింది నిత్య. లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చి రాధకి క్రిష్ ఏమైనా తిన్నాడా అని అడిగాడు కార్తీక్. లేదు సార్. రమ్మని చెప్పి వచ్చాను. ఇంతవరకు రాలేదు. నేనే వెళ్లి చూద్దామని వెళ్ళబోతున్నాను మీరు వచ్చారు అంది రాధ. సరే నేను వెళ్లి చూస్తాను గానీ నువ్వేమైనా తిన్నావా లేదా అన్నాడు కార్తీక్. లేదు సార్. తింటాను. మీరు కూడా ఇంకా తినలేదు కదా అంది రాధ. నేను బయట తినేశాను అన్నాడు కార్తీక్. సరే నేను వెళ్ళి క్రిష్‌ని తీసుకొనొస్తాను. నువ్వు తిను అన్నాడు కార్తీక్. సార్ తిన్న తర్వాత తింటాను సార్ అంది రాధ. నన్ను సార్ అని పిలవకు అన్నయ్య అని పిలువు అన్నాడు కార్తీక్. ఓకే అన్నయ్య అంది రాధ. చిన్న స్మైల్ ఇచ్చి క్రిష్ దగ్గరికి వెళ్ళాడు.